Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you are doing absolutely fine. Just out of the shower. బట్ యా జుట్టు రాలడం అయితే తగ్గిపోయింది, కొంచెం చాలా హెయిర్ లాస్ అయిపోయింది నాకు ఈ లాస్ట్ 2-3 మంత్స్లో. బట్ ఎస్, నిన్నైతే ఎక్స్పర్ట్ స్టూడియో మనం సర్వీస్కి ఇచ్చినాం కదా, ఇప్పుడు వెళ్ళి తీసుకొద్దాము. బయట బాగా నాయిస్ ఎక్కువ ఉంది. సో 1 డేలోనే అయిపోయింది. నిన్న ఈవినింగ్ ఎప్పుడు 4 ఎప్పుడు ఇచ్చినా నేను బండి 4కో 2కో ఎప్పుడు ఇచ్చినా, ఆఫ్టర్నూన్ 2కి ఇచ్చినట్టున్నా. బట్ యా, ద బైక్ ఇస్ రెడీ నౌ. మార్నింగే కాల్ చేసినారు 10:30 11:30కి ఎప్పుడు కాల్ చేసినారు. కాల్ చేసి బండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పినారు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి విల్ గెట్ ద ఎక్స్పల్స్. దాంట్లో ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుందని చెప్పిన, అది కూడా రిజాల్వ్ అయిందని చెప్పినారు. బిల్ వచ్చేసి 1700 ఎంతో అయిందని చెప్పినారు. సో ఇప్పుడు వెళ్దాము, నీకు బిల్ కూడా చూపిస్తాం మీ అందరికీ, సో దట్ యూ కెన్ గెట్ అ ఫేర్ ఐడియా ఆఫ్ హౌ మచ్ ఎక్స్పెన్స్ ద ఎక్స్పల్స్ 210 గివ్స్ యూ వెన్ యూ గెట్ ఇట్. బట్ యా, ఇప్పుడు వెళ్ళి ఐ జస్ట్ వేర్ మై షూస్ అండ్ కార్ సర్వీస్కి ఇచ్చేసి మనము హీరో షోరూమ్కి వెళ్దాం. కొంపల్లిలో ఉంది, నేను ఉండేది సైనిక్పురి. సో సైనిక్పురి టు కొంపల్లి ఈజ్ లాంగ్ వే. వెళ్ళి ఎక్స్పల్స్ తీసుకొని వద్దాం. అండ్ వచ్చేటప్పుడు మోటో బ్లాగ్ కూడా చేస్తా, దానికి ఖర్చులు ఏంది, ఏమేమి చేసినారు అన్నీ చూపిస్తాం మీకు. లెట్స్ గో. అండ్ యాక్చువల్లీ ఇది 6000 కిలోమీటర్స్కి ఇవ్వాల్సిన సర్వీస్ అనమాట. 6500కి ఇవ్వాలి. నేను 7600కి ఇచ్చిన, ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్ ఎక్కువ అయింది బండి. బట్ యా, ఐ గెస్ దట్స్ ఓకే. వారంటీ ఎట్లా క్లెయిమ్ అవుతుంది మనకి, ఎందుకంటే వీ నో ద మేనేజర్స్ ఓవర్ దేర్. సో ఇప్పుడైతే వెళ్ళి బండి తీసుకుందాం. లెట్స్ గో. సో బేసికలీ ఏమైందంటే, మన సర్వీస్ అయితే అయిపోయింది. సెకండ్ సర్వీస్ 6500 కిలోమీటర్స్ చేయాల్సిన సర్వీస్ అనమాట ఇది. ఆయిల్ ప్రెషర్ లైట్ వస్తుందని చెప్పినా కదా వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్లీ ఐడ్లింగ్లో రావట్లేదు, ఎందుకంటే ఆయిల్ నింపినారు కదా, అందుకని చెప్పి రావట్లేదేమో. కాకపోతే సైడ్ స్టాండ్ మీద పెట్టినప్పుడు మళ్ళీ వస్తుంది. నాకు తెలిసి దీని ఆయిల్ పంప్ రైట్ సైడ్లో ఉన్నట్టుంది. మన కింద సంపులో ఒక ఆయిల్ పంప్ ఉంటుంది అనమాట. అది ఏమైందంటే, మన బండి లెఫ్ట్కి పంపినప్పుడు రైట్ సైడ్ ఆయిల్ దానికి అందక హెడ్ లోపలికి ఆయిల్ వెళ్ళట్లేదు. అట్లా అని చెప్పేసి ఆయిల్ ప్రెషర్ లైట్ చూపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా వార్మప్ చేస్తున్నప్పుడు కానీ, ఐడ్లింగ్ చేస్తున్నప్పుడు కానీ సైడ్ స్టాండ్ మీద ఉందనుకోండి, బండికి అప్పుడు పెట్రోల్ వెళ్ళలేదు, అప్పుడు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది మనము. తర్వాత హెడ్ ఖరాబ్ అయిపోతుంది ఈవెన్చువల్గా. అపార్ట్ ఫ్రమ్ దాట్ సర్వీస్ అయితే అయిపోయింది, కానీ పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. బండి స్మూత్ అయిపోయింది అది ఇది అన్నట్టు. కాకపోతే రైట్ సైడ్ది ప్యానల్ ఒకటి లూజ్ ఉండే కదా, దాన్ని బోల్ట్ ఒకటి వేసినారు. ఆ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏందో చూడాలి ఇంకా మనం. మనిషి ఇప్పుడు యాంగిల్ కరెక్ట్ ఉండొచ్చు, ఇంతసేపు కొంచెం యాంగిల్ కిందికి ఉండే కెమెరాది. బట్ ఆ వాషింగ్ కూడా ఇంకా నాకు తెలిసి వీళ్ళు వాషింగ్ హార్డ్ వాటర్తో చేస్తారు అనుకుంటా. మొత్తం ఇట్లా స్పాట్స్ లాగా వచ్చేస్తాయి వీళ్ళు వాషింగ్ చేపిస్తే వీళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి నాకు ఎక్స్పల్స్తో అంటే, దీనికి లైట్స్ వేయాలి. ఆల్రెడీ హెచ్జీజీబీ లైట్స్ ఉన్నాయి, వేరే ఏమైనా లైట్స్ వేపిద్దాం అనుకుంటున్నా హైవేకి. ఈ లైట్స్ ఓన్లీ పాసింగ్కి, లేకపోతే ఎవడన్నా ముందు వచ్చేటోడు ఓవర్ యాక్షన్ చేసినారనుకోండి, వాడి మీద వేయడానికి పెట్టుకుంటా. లేకపోతే ఇవి కిందకి షిఫ్ట్ చేసి పెద్ద లైట్స్ ఏవైతే ఉంటే అవి పైకి పెట్టుకుంటా. అది బెటర్ చేస్తాను నేను, ఎందుకంటే కింద సస్పెన్షన్ వల్ల వైబ్రేషన్కి లైట్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఓల్డ్ లైట్స్ ఐ షిఫ్టెడ్ టు ద ఫోక్స్, అండ్ కొత్త లైట్స్ ఏవైతే పెట్టిస్తానో అది నేను పైకి పెట్టేస్తాను. క్లచ్ ఫీల్ మారిపోయింది, క్లచ్ కొంచెం హెవీ అనిపిస్తుంది నాకు. కానీ ఆ చైన్ది సౌండ్ అయితే ఇంకా వస్తూనే ఉంది నాకు. అసలు ఆ సౌండ్ వింటేనే చిరాకు వస్తుంది. కానీ ఏంటంటే, ఈ హీరో క్లచ్ చైన్స్ నుంచి ఇంకా అది కామన్, ఇంకా మీరు కొత్త చైన్ వేయించినా అంతే సౌండ్ వస్తుంది. బట్ ఇక నాకు తెలిసి 50,000 కిలోమీటర్స్ 60,000 కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది అనుకుంటాయి బండికి. 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ 60,000 కిలోమీటర్స్ సంథింగ్ లైక్ దాట్. చూద్దాం ఏందో స్టోరీ. కాకపోతే ఏంటంటే, కరెక్ట్ టైం టు టైం సర్వీస్ మీరు షోరూంలో ఉండాలి, షోరూమ్ ట్రాక్ ఉండాలి బండికి, లేకపోతే వారంటీ క్లెయిమ్ అవ్వదు. చాలామంది ఇంజన్ సీజ్ అయిందని అయితే విన్నా, మరి తెలీదు మరి మనకేంటో. అండ్
దీనికి వాల్వ్ క్లియరెన్స్ చెక్ లాగా అలాంటిది ఏం లేదు. సర్వీస్ మాన్యువల్లో కూడా వాల్వ్ క్లియరెన్స్ ఎంత ఉండాలి అనేది ఏం మెన్షన్ చేసలేదు. మరి మెకానిక్ దగ్గర షోరూంలో వాళ్ళ దగ్గర ఉన్న సర్వీస్ మాన్యువల్లో ఉంటుందేమో. బట్ దెర్ ఇస్ నో స్పెసిఫైడ్ వాల్వ్ క్లియరెన్స్ ఫర్ దిస్ బైక్ ఆర్ ఎన్ని కిలోమీటర్స్ వాల్వ్ క్లియరెన్స్ మీరు చేయించుకోవాలని చెప్పి. ఐ బిలీవ్ ఇట్ షుడ్ బి అరౌండ్ 20,000 to 25,000 కిలోమీటర్స్. నేను చెప్తే మీ అందరికి వియర్డ్ అనిపించేమో కానీ ఈ బండి పిలియన్ ఉన్నప్పుడే ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తుంది. హ్యాండిల్స్ బెటర్, స్మూత్గా పికప్ అయిపోతుంది. లేకపోతే ద టాప్ స్పీడ్ ఇస్ మచ్ బెటర్ అండ్ వెన్ దేర్ ఇస్ అ పిలియన్ ఇన్ ద బ్యాక్. అదేందో ఈ బండితో నాకు అర్థం కాదు, కానీ పికప్ అయితే చాలా స్మూత్ అయిపోతుంది. అసలు లీనియర్గా పుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరైనా పిలియన్ ఉన్నప్పుడు. అదొకటి నోటీస్ చేసిన నేను. ఇప్పుడైతే డాష్లో లైట్స్ ఏం లేవు నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ ఐడ్లింగ్ వస్తుంది చూడండి, ఆయిల్ ప్రెషర్ లైట్. వాళ్ళకే అర్థం కావట్లేదు టెక్నీషియన్స్కి. నాకు తెలిసి అదే ఆయిల్ పంప్ ఫెయిలియర్, లేకపోతే ఆయిల్ పంప్ పొజిషన్ వేరేలాగా ఉందేమో, అదొక ఇష్యూ ఉండొచ్చు బండిలో. సో మొత్తానికి అయితే అదనమాట మన ఎక్స్పల్స్ సర్వీస్ చేసి సెకండ్ సర్వీస్ అయిపోయింది. వెయిట్ ఫర్ థర్డ్ సర్వీస్. మోస్ట్ ప్రాబ్లీ బండి నేను అమ్మను పెట్టేసుకుంటాను నా దగ్గరనే. సో కుదిరితే ఒక 1 lakh క్లాక్ చేద్దాం దీని మీద. అండ్ కిలోమీటర్స్ ఆర్ మూవింగ్ అప్ ఫాస్ట్. అసలు ఇంకా పెరుగుతున్నాయి కానీ టైం దొరకట్లేదు నాకు ట్రావెల్ చేయడానికి. యాక్చువల్లీ ట్రావెల్ చేయాలని నాకు. ఐ వాంట్ గో టు రామేశ్వరం, ద టిప్ ఆఫ్ ఇండియా. అక్కడికి వెళ్ళాలని నాకు. కుదిరితే నెక్స్ట్ మంత్ ఏమన్నా చిన్న ప్లాన్ చేద్దాం అనుకున్నా. లెట్స్ సీ, హోప్ఫుల్లీ. బట్ ఆ వీడియో ఎలా ఉందో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ నేను చెప్తా ప్రైజింగ్ ఏం పడ్డదో, దేనికి ఎంత ఛార్జ్ చేసినారని చెప్పి. బట్ మీద ప్రాబ్లమ్స్ అయితే అన్నీ సాల్వ్ అయిపోయినాయి. వెనక ఈ ప్యాన్లో ఒకటి ఊతున్నాయి కదా, అది కూడా వాళ్ళు ఫిట్ చేసినారు. అదే గ్రోమెట్ పోయిందంట, దాని మీదకి వెళ్ళి బోల్ట్ వేసినారు. మరి ఏం చేసినారు, గ్రోమెట్ పోతే బోల్ట్ అయ్యారే. అక్కడ బోల్ట్ పెట్టింది, మరి గ్రోమెట్ అన్నాడు. గ్రోమెట్కి బిల్ వేసిండు, 8 rupees ఎంతో వేసిండు దానికి అంతే. విల్ ప్లాన్ సమ్ ట్రిప్స్ ఐదర్ వైజాగ్ ఆర్ సౌత్ ఇండియా. ఎక్కడి నుంచి అన్నా పిలుపు వస్తే అటు వెళ్ళిపోదాం మనము. అమ్మా, జిమ్కి వెళ్ళాలి, చాలా రోజులైంది వెళ్ళి. ఒక చిన్న ఛాయ్ చూసుకి రైడ్కి వెళ్ళాలి ఈరోజు నైట్. చాలా రోజులు అయింది ఛాయ్ చూసుకి రైడ్ లేచి. టుడే ఈజ్ ద డే. బట్ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామో, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరు నేను సర్వీస్ బిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. Wait. Hi, I'm under the water. Please help me. Hi, I'm under the water. Please help me. Lol. So guys, welcome back home. సర్వీస్ అయితే అయిపోయింది కదా. దాని బిల్ వచ్చేసి ఇది ఫోన్ చేస్తాను, లేకపోతే మీరు అందరు నా నంబర్ చూస్తారు. నాకు ఇప్పటికే నేను 2 నంబర్లు మార్చిన లీక్ అయినాయని చెప్పి. కాల్స్ ఎట్లా వస్తాయంటే విపరీతంగా వస్తాయి. ఎస్, సో మొత్తం బిల్ వచ్చేసి మీకు కనిపిస్తుందో లేదో 1700 అయింది. దీంట్లో ఏమేమి మార్చినారంటే బేసికల్లీ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కిట్ అంట, అది 130 rupees వేసినారు. ఆయిల్, ఇంజన్ ఆయిల్ అన్నిటికన్నా ఎక్కువ ఉంది దీంట్లో, 1200 rupees. 10W30 వేస్తున్నారు. యూజువల్ 10W50 అయినా 10W40 అని వేస్తారంటే హై పర్ఫార్మెన్స్ బైక్స్లో అంత వేస్తారు. ఒక్క నిమిషం చెప్పు సేట్. ఇంట్లో సేట్ ఏం లేదు సేట్, వీడియో కంప్లీట్ చేస్తున్నా. చాయ్ వాయ్ నువ్వు అయిపోవచ్చు కదా సేట్. హలో, అర్థం కాలే ఏమన్నావు? అరే ఇది మంచిగా ఉంది రాబెట్టి. సరే ఒక 10 minutes వస్తావు. అరే నేను వీడియో కంప్లీట్ చేస్తున్నాను, కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోతా.
అరే నీ టైం ప్రెషియస్ రా, కానీ నా నా పని నేను కూడా చేయాలి కదా రా. సరే వస్తున్నా, ఒక 5 minutes టైం. అరే వస్తున్నారా, వస్తున్నా 5 minutes లావు. సో యా బాయ్స్, ప్రీమియం సో ఇంజనల్ 10W30 వేస్తున్నారు. యూజువల్గా మనం ఏం చేస్తామంటే 10W40 అండ్ 10W50 అన్న హై పర్ఫార్మెన్స్ బైక్లో వేస్తాం. R1లో వచ్చేసి 10W40 యూజ్ చేస్తాను నేను, మోటల్ 7100. అది వచ్చేసి ఆల్మోస్ట్ లీటర్ మనకు ఒక 800 ఎంత పడుతుంది అనుకుంటా. సో దీనిది 1.22 ఈ ఆయిల్ అయితే 1250 ml మనకు 1200 రూపీస్ పడుతుంది, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ గుడ్ బ్రాండ్స్. వ్యాక్స్ 4 రూపీస్ వేసినారు, చైన్ లూప్ 32 రూపీస్ వేసినారు, చైన్ క్లీనర్ 23 ml వేసినారు. చైన్ క్లీన్ చేయలేదు, చైన్ టైట్ చేయలేదు. బై ద వే నేను చెప్పడం మర్చిపోయినా, ఇంటికి వచ్చినాక చెక్ చేసుకున్నా. సో అదొకటి చేయలేదు వీళ్ళు. అండ్ షాంపూ క్లీనింగ్ ఎంత, 1 రూపీయా? ఓ వాట్ ద ఫక్. షాంపూ క్లీన్ వాటర్ వాష్ 1.29 రూపీస్ వేసినారు వీళ్ళు లిటరలీ. లేబర్ బిల్ వచ్చేసి 265 రూపీస్. అది మొత్తం కలిపి ఇంకా గ్రోమేట్ ఒకటి మార్చినారని చెప్పిన కదా, అదొకటి 10 రూపీస్. సో మొత్తం బిల్ వచ్చేసి 1666 రూపీస్ అయింది. సో దాట్ వుడ్ బీ యువర్ సెకండ్ సర్వీస్ కాస్ట్ ఆఫ్ అన్ ఎక్స్పల్స్. ఒకవేళ మీరు దీంట్లో కూడా నాకు వాషింగ్ వద్దు, చైన్ క్లీన్ వద్దు, చైన్ లూబ్ వద్దు, వ్యాక్స్ వద్దు, అవన్నీ తీసేస్తే మీకు 1340 రూపీస్, 1330 రూపీస్ అవుతుంది సర్వీస్. కంపారేటివ్లీ ఒక 200cc వెహికల్కి, దట్ టు టూరర్, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ టూరింగ్ వెహికల్, ఎందుకంటే చాలామంది టూర్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ చీప్. అండ్ ఈ స్కెడ్యూల్ మెయింటెనెన్స్కి 210cc అని ఉంది కదా, నాకు తెలిసి దానికి ఆయిల్ ఫిల్టర్ ఇంకా గ్యాస్కెట్ కూడా అదే వచ్చేస్తుంది అనుకుంటా. దాంట్లో 130 రూపీస్ యాడ్ చేసినట్టున్నారు. బట్ ఎస్, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇదన్నమాట. ఇట్ ఈస్ వెరీ చీప్ టు మెయింటైన్ a 210cc ఎక్స్పల్స్. With that being said, I'll see you on the next one. Boys and girls, hope you all like the video. పెద్ద లాంగ్ ఏం లేదు, ఎందుకంటే జస్ట్ సర్వీస్ వీడియో కదా, మీ అందరికి ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది ఎంత సర్వీస్ అవుతుందని చెప్పేసి, అందుకని చెప్పి వీడియో చేసిన. సో ఇఫ్ యూ లైక్ దట్ వీడియో, డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అండ్ ఏం వీడియోస్ కావాలో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, I'll see you all in the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it. Bye bye.